హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ ఎవ్రీ మనీ ఈజ్ గుడ్. అండ్ నేనైతే నిన్న నైట్ జోధ్పూర్ వచ్చేసాను అనమాట. సో ఈరోజు డే 4. సో రాజస్థాన్లో. సో జోధ్పూర్ అయితే వచ్చేసాను. సో బైక్ రెంట్కి తీసుకోవడానికి వెళ్తున్నాను. సో నైట్ అంతా నిద్ర లేకుండా, అందుకే బ్లాక్ చేయలేదు. అండ్ పక్కనే బైక్ రెంటల్ ఉంది. ఉన్నారు కదా, ఇది జోధ్పూర్ రైల్వే స్టేషన్. నేను పక్కనే స్టే చేస్తున్నాను ఇక్కడ. అండ్ మనకి పక్కనే సో బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్ ఉంది. వెళ్ళిపోయి బైక్ అయితే రెంట్కి తీసేసుకొని ఇంకా మన ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వాయిస్ క్లియర్గానే ఉందనుకుంటున్నాను. వెళ్ళిపోదాం ఫాస్ట్గా అయితే. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది జోధ్పూర్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ మనకు ఐరాన్ రెంట్ బైక్ రెంటల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో బైక్ అయితే రెంట్కి తీసేసుకున్నాం. సో ఫస్ట్ పెట్రోల్ అయితే కొట్టించేసుకుని ఫస్ట్ మనం గంటాగర్ అనే సో ఒక సర్కిల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఆ సర్కిల్కి లక్కంచెలు చూసుకుని అలా అన్ని ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఫస్ట్ నేను బైక్లో పెట్రోల్ అయితే ఇద్దామని వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పైంచులు కొడుతున్నాను. మరి అదేంటో చాలా డిఫరెంట్గా ఉంది. సరే పైంచులు కొడుతున్నాడు, మెడ నుంచి వేసుకున్నది. సో ఇంకెళ్ళిపోదాం ప్లేస్. మనం అది చూసారు కదా, గంటాగర్ అంటే ఇదే అన్నమాట. సో ఇక్కడ జోధ్పూర్కి మెయిన్ ఐకాన్ అన్నమాట, అట్రాక్షన్ ఇది. సో క్లాక్ టవర్ అనమాట. సో ఇంత ముందుకి 8 అయింది. సో ఇక్కడ బిల్డింగ్ అయిందనమాట. ప్రతి 1 అవర్కి అట్లా రింగ్ అయిందనమాట. అండ్ దీన్ని వచ్చేసి మహారాజా సర్దార్ సింగ్ అయితే నిర్మించారు. దీన్ని అయితే చూసారు కదా. అండ్ ఇది ఒక పాపులర్ ఏరియా అనమాట. దీని చుట్టూ ఒక పెద్ద సర్కిల్ లాగా. సో ఆల్మోస్ట్ ఒక 1000 షాప్లో పైనే ఉంటాయి అనుకోండి. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవాలంటే వచ్చి షాపింగ్ చేయొచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో వస్తే షాప్లన్నీ ఓపెన్ ఉంటాయి. సో చాలా పెద్ద ఏరియా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పాపులర్ ఏరియా అనుకోండి. సో దీన్ని సాదార్ బజార్ అంటారు. అండ్ దీన్ని కాలక్రమేణా పిలుస్తూ సర్దార్ బజార్గా అయితే మారిపోయింది అనమాట. ఇదంతా చూస్తున్నారు. సో మెయిన్ రోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడ ద్వారం నుంచి అయితే లోపలికి వస్తారనమాట. అంతే అన్నమాట. ఇక్కడ ఇంకా మనం ఇక్కడి నుంచి అయితే తోర్జీకా జల్రా అని చెప్పేసి ఒక స్టెప్ వెల్ బాగా అయితే ఉంటుంది అనమాట. సో అక్కడికైతే మనం వెళ్ళిపోదాం ఇంకా ఫాస్ట్గా కదా. ఇదే తోర్జీకా జల్రా. సో ఇది వచ్చేసి 2500 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో అప్పట్లో మహారాజా అభయ్ సింగ్ రాథోడ్ దీన్ని అయితే సో అప్పట్లో ప్రజల నీటి కొరత గురించి దీన్ని అయితే నిర్మించడం జరిగింది. 1730లో నిర్మించారు దీన్ని అయితే. చూస్తున్నారు, చాలా బాగుంది అసలు. సో మనకు ఈ మెట్ట ప్రాంతంలో సో అసలు మంచినీటి దొరకడమే తక్కువ అనుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట. అంతా చాలా రేర్ కేసులో వాటర్ తక్కువ దొరుకుతుంది ఇక్కడ మంచినీరు అయితే. సో అంత సాల్ట్ ఏరియాస్ కదా, అంత డ్రై ఏరియాస్ కాబట్టి అలా ఉంటుందన్నమాట. చూడండి, అంతా స్టెప్పుల్స్ అంటారు వీటిని. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి సో 200 అడుగులు ఉంటుందంట లోపలికైతే. ఇది చాలా బాగుంది. ఇట్లా బాగైతే సూపర్ అనుకోండి అసలు. అంత ఫోటో షూట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతుంది ఇక్కడ. చాలా బాగుంది. నేను ఇక్కడ నుంచి అయితే సో బ్లూ సిటీకి అయితే వెళ్తున్నాను. సో జోధ్పూర్ని వచ్చేసి బ్లూ సిటీ అని పిలుస్తారు అనమాట. మనకి జైపూర్ని పింక్ సిటీ అని ఎలా పిలుస్తారో సో ఇది బ్లూ సిటీ అని ఉంటుంది. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అన్ని బ్లూ కలర్లో ఉంటాయి మనకి ఇక్కడికి. ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయి ఒకసారి అంతా చూసేద్దాం. ఇక్కడ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇంకా. లెట్స్ గో, వెళ్దాం. గైస్ చూస్తున్నారు కదా, సో ఇది బ్లూ సిటీ అనమాట. మొత్తం బిల్డింగ్స్ అన్నీ బ్లూ కలర్ ఉంటాయి. ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అసలు. సూపర్ ఉంది గైస్, చాలా బాగుంది. ఇక్కడ పిక్స్ అయితే చూద్దాం మనం కొన్ని. చూస్తున్నారు కానీ బ్యాక్ సైడ్లో అంతా బ్లూ కలరే కనబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి పెయింటింగ్స్ అవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇది మన ఫ్రంట్లో కూడా ఉంటుంది అన్నమాట. వెళ్దాం. మీరు ఎటు చూసుకున్నా చూడండి, ఇక్కడ అంతా బ్లూ కలర్ ప్రతి పెయింటింగ్స్తో నిండిపోయింది. చూసారా, ఇక్కడ చూడండి. అంతా బ్లూ సిటీ అంటారు దీన్ని, అందుకే జోధ్పూర్ని. మొత్తం బ్లూ కలర్ ఉంటుంది వెళ్ళండి. అంతా హిల్ ఎక్కితే అంతా బ్లూ కలర్ కనబడుతుంది ఫోర్ట్ నుండి అయితే. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఇంకా మీకు చూపించాను కదా ఇంతక అంతా బ్లూ సిటీ కనబడుతుంది మనకి ఓవరాల్గా. సో ఇలా ఇదంతా ఉంటుంది అనమాట. మనం ఎటు వెళ్ళినా బ్లూ కలర్ కనబడుతుంది. అండ్ వెల్కమ్ టు బ్లూ సిటీ అని ఉంది కదా ఇక్కడ, సరే కదా. సో రాజస్థానీ స్టైల్ వచ్చేసి యాక్చువల్ అయితే ఇక్కడ మనకు పక్కన మెహరాన్గర్ ఫోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో మెహరాన్గర్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా. వెళ్దాం అక్కడికైతే మనం. గ్యాస్ని అయితే వచ్చేసాను అనమాట మనం మెహరాన్గర్ ఫోర్ట్కి. సో అక్కడ నుండి సో తోర్జీకా జైల్ నుంచి వెళ్ళి సో బైక్ కాబట్టి కొంచెం చిన్న రూట్ షార్ట్ కట్ చేసుకుంటూ సో ఈ రూట్కి అయితే కనెక్ట్ అయి వచ్చేసాను అనమాట. సో రూట్ మిస్ అయిపోయాను, ఫస్ట్ వేరే రూట్కి వెళ్ళిపోయాను. అండ్ మళ్ళీ ఫాస్ట్గా రూట్కి వచ్చేసాను అనమాట. అండ్ బయట ఇక్కడ పార్క్ చేశాను. పార్కింగ్ రూపీస్ 10 రూపీస్ అంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే మెహరాన్గర్ ఫోర్ట్. చాలా లాంగ్ ఉంది, వెళ్దాం మనం అక్కడికైతే.
చాలా పెద్దదన్నమాట మెహరాన్ గర్ ఫోర్ట్ వచ్చేసి. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చిన్నగా కనిపించచ్చు కానీ చాలా పెద్ద ఫోర్ట్ అనమాట. చూస్తున్నారు కదా, వెళ్ళిపోదాం. నాకు తెలిసి టికెట్ ఉంటుంది లేండి, ఇంత పెద్ద ఫోర్ట్కు టికెట్ ఉండకుండా ఉంటుందా? వెళ్దాం. ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ విజిటర్ సెంటర్స్, మెహరాన్ టెర్రస్ అని చెప్పి వాటికి సంబంధించినవి అన్నమాట. ఇక్కడ జిప్ లైన్ టూర్ అంట. సో అది ఎక్కడ ఉందో చూద్దాం, వీలుంటే వెళ్తే ట్రై చేద్దాం రండి. కొన్ని నిమిషాలు ఇలా వెళ్తే మనకు ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ డ్రాప్ చేసి వెహికల్స్ వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు అనమాట పార్కింగ్ దగ్గర. ఇలా నేను నడుచుకుంటూ పైకి వచ్చాను. ఇక్కడ చెకింగ్ ఉంది, చెకింగ్ చేసి లోపలికి మీకు కనిపిస్తుంది కదా. సో ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. అండ్ మీకు ఇక్కడ మన పైకి ఎక్కినాక కనబడతాయిలే అండి. సో చూసారు కదా ఎంత పెద్ద ఉందో అసలు. సో చూస్తున్నారు కదా, ఇది వ్యూ పాయింట్ అనమాట. చూడండి, మొత్తం అన్నీ బ్లూ కలర్లోనే ఉంటాయి కంప్లీట్గా. అండ్ ఒకప్పుడు ఇది అంతా ఇంకెక్కువ బ్లూ కలర్ ఉండేది లేండి అంతా. సో ఇక్కడ ఈ పోర్షన్ మాత్రం ఇంకెక్కువ బ్లూ కలర్ ఉండేది, అంత బ్లూ కలర్ ఉంటే. సో ఇప్పుడు అంతా చేంజ్ అవుతుంది అనమాట. ఒకప్పుడు ఉండేది చాలా రోజుల కిందట, అండ్ ఇప్పుడు చేంజ్ అవుతుంది లేండి అంతా. సో నేను ఇప్పటిదాకా సో తూర్జీ కజల్ ఇది కొంచెం కనబడట్లేదు అసలు ఎక్కడ ఉందని చెప్పేసి చూస్తున్నాను అసలు ఎక్కడ ఉందని చెప్పేసి. సో రైట్ అక్కడ ఉంది చూసారా, సో అదనమాట తూర్జీ కజల్. అక్కడ నుండి మనం ఇప్పుడు ఇలా తిరుక్కుంటూ ఇదంతా ఎక్కుతూ సో రోడ్ కనెక్ట్ అయ్యి సో పైకి వచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫటాఫట్ అయితే ఎంట్రీ అయిపోదాం, అక్కడ చెకింగ్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇంట్రెస్ట్లోనే గణేశుడు అయితే ఉన్నాడు అన్నమాట ఇక్కడ. అండ్ చూడండి ఎంత పెద్ద ఉందో అసలు, చాలా పెద్దగా ఉంది. అండ్ ఒక చిన్న ఇక్కడ స్ట్రక్చర్ లాగా ఇక్కడ ఉందన్నమాట. ఎంత పెద్ద ఎంట్రన్స్ అసలు మామూలుగా లేదు కదా, అదిరిపోయింది. సో నేను యూఎస్లో ఉంటున్నాను చెప్పాడు. ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టికెట్ అయితే తీసుకున్నాను, టికెట్ కదా. సో ఇది వచ్చేసి కిరాత్ సింగ్ సోడా అనే ఒక సైనికుడిది అనమాట. సో జైపూర్తో యుద్ధం జరిగినప్పుడు సో వీరమరణం పొందాడు. సో అతనికి డెడికేట్ చేస్తే అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా. సో ఇలా వెళ్తే మనకు ఎలివేటర్ వస్తా అనమాట, వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఎంట్రీ అయిన పోల్ వచ్చేసి జైపూర్ అన్నమాట. అండ్ సో బిగ్నూర్ నుండి జోధ్పూర్ని సో స్వాధీనం చేసుకొని అప్పుడు పరిపాలించారన్నమాట. అండ్ ఈ కోట వచ్చేసి మనకి అప్పుడు సో జోధ్పూర్ అనేది రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఇది ఒక భయంకరమైన కోట అన్నమాట, గంభీరమైన కోట అని చెప్తుంటారు మనకు బేసిక్గా. చూస్తున్నాను మరి నేను ఫస్ట్ మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఉంటుంది అవైలబుల్గా. సో లిఫ్ట్కి వెళ్ళేసి అండ్ వచ్చేటప్పుడు నడుచుకుంటూ వద్దామని ఎలా అయితే. సో ఇది నాకు తెలిసి లిఫ్ట్ అనుకుంటా పైకి వెళ్ళడానికి. చూడండి ఎంత పెద్ద ఉందో లిఫ్ట్ అయితే, చాలా పెద్దగా ఉంది. వెళ్దాం లిఫ్ట్ దగ్గరికి అయితే. అండ్ టికెట్ సో లిఫ్ట్కి కూడా 50 రూపీస్ అంట. చూసారు కదా, ఎలివేటర్ టికెట్ 50 రూపీస్. అండ్ ఇది సో కోర్ట్ ఎంట్రీ టికెట్ అనమాట 200. సో ఇది పైకి వెళ్దాం మనం అయితే. వచ్చే స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ నుంచి ఇక్కడికి వస్తే సో మనకి ఇక్కడ ఎలివేటర్ అయితే ఉందన్నమాట. చాలామంది ఉన్నారు క్రౌడ్. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే సో ఎలివేటర్ త్రూ పైకి వెళ్ళి సో అంతా ఎక్స్ప్లోర్ చేసి సో వస్తున్నప్పుడు దిగుతూ నడుచుకుంటూ వస్తే అయిపోద్ది అనమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు ఇదంతా కవర్ చేయొచ్చు, ఇప్పుడు అంతా కవర్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసాను. సో ఎలివేటర్ ఎక్కేసి అయితే పైకి అయితే వెళ్ళిపోదాం. వస్తే లిఫ్ట్ ఇక్కడ అనమాట. అండ్ బయట చూస్తున్నారు కదా, సో ఇది డైనింగ్ స్పాట్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అవైలబుల్ ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి రావు జోదా. సో ఈయన అన్నమాట ఈయన దీనికి కారణం, ఫోటో నిర్మించడానికి కారణమేనే. ఆయన మొత్తం ఇక్కడ చూడండి ఇవన్నీ ఫైర్ చేయడానికి గైస్ చూస్తున్నారు కదా ఫిరంగులన్నీ. సో ఈ గ్యాప్స్ అవే బేసిక్గా ఇక్కడ పెట్టేసి సో షూట్ చేసేవాళ్ళు అనమాట ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు. చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ నా బైక్ పార్క్ చేసి సో ఇలా వచ్చాను అన్నమాట. చూస్తున్నారు కదా ద బ్లూ సిటీ జోధ్పూర్ ఎంత పెద్దగా ఉందో చూడండి సిటీ. ఇది కూడా జైపూర్ చూపించాను కదా సిటీ, సేమ్ అలాగే చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ మీకు కూడా వైట్ కలర్లో కనిపిస్తుంది చూసిందా, అది వచ్చేసి జశ్వంత్ తాడా అనమాట దాని పేరు. నెక్స్ట్ మనం వెళ్ళిపోయే ప్లేస్ అక్కడికి అనమాట. సో అక్కడి నుంచి చూస్తే ఇది కూడా కనిపిస్తుంది ఫోటో, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ప్రొటెక్షన్ వాల్ కూడా ఉంది దీనికి కూడా. అండ్ అక్కడ ఏంటో కనిపిస్తుంది, మరి అదేంటో తెలియదు, నాకు ఐడియా లేదు ప్రాపర్గా. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది అసలు చూడండి. సో అది వచ్చేసి మన జశ్వంత్ తాడా తర్వాత వెళ్ళే ప్లేస్ అనుకుంటా, ఉమేద్ భవన్ అనుకుంటా అది నాకు తెలిసి. అండ్ లుక్స్ చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి, సూపర్ ఉన్నాయి అసలు.
సో మన లోపలికి కూడా వెళ్దాం, మనం వెళ్దాం. ఈ ఫోర్ట్ హిస్టరీ వచ్చేసి సో రావ్ జోధా అనే కింగ్ సో అతని రాజ్యాన్ని జోధ్పూర్కి మార్చినప్పుడు, సో మండోదర నుంచి సో జోధ్పూర్కి మార్చినప్పుడు ఈ కోటను 1450లో సో దీన్ని కట్టించడం జరిగిందనమాట. ఇంత పెద్ద కోట. దీనికి వచ్చేసి ఒక చిన్న బ్రీఫ్ స్టోరీ అయితే ఉంది. సో రావ్ జోధా, సో అతని పేరు మీద మనకి జోధ్పూర్ అనే విలేజ్ పేరు రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సో జోధా రావుకి సో ఇక్కడ వెళ్తుండగా సో ఇక్కడ ఈ కొండ అయితే కనబడుతుంది అన్నమాట. ఈ కొండను చూసి చాలా ఆశ్చర్యకుడై సో ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక కోటనైతే నిర్మించాలని నిర్ణయించుకొని తన సైనికుల్ని పంపించి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కొంచెం వెళ్ళగొడతాడనమాట. వెళ్ళగొట్టి ఇక్కడ కోట కట్టమని వాళ్ళకి ఆదేశాలు ఇస్తాడు. సో వెంటనే సైనికులు వచ్చేసి అంతా ఖాళీ చేయిస్తారన్నమాట. ప్రజలంతా ఖాళీ చేయించేసి వెళ్తారన్నమాట. సో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక చిడియావాలే బాబా అతను సో ఇక్కడ పక్షులకు ఆహారం వేస్తూ తన జీవనాన్ని సాగిస్తాడన్నమాట. సో అలా ఆనందిస్తూ ఉంటాడు తన జీవనాన్ని. సో అలాగైతే అతన్ని కూడా వెళ్ళగొట్టడం జరుగుతుంది ఇక్కడ నుండి. సో వెళ్ళగొట్టాక ఏంటంటే అతను ఆ కోపంతో చిడియావాలే బాబా సో ఈ కోటను ఇక్కడ నిర్మిస్తే ఎప్పుడూ కరువు కాటకాలతో వెళ్తూనే ఉంటుందని చెప్పేసి శాపం ఎత్తిస్తారనమాట. సో అలా జరుగుతుండగా సో కరువు కాటకాలతో మునిగి తేలుతుందన్నమాట ఈ కోట. సో అప్పుడు ఏంటంటే సో చిడియావాలే బాబాకు పిలిపిస్తాడన్నమాట మన జోధారావు. పిలిపించేసి సో పరిష్కారం ఏంటి, నన్ను మన్నించండి అని చెప్పేసి అడిగితే నువ్వు శాపాన్ని వెనుకని తీసుకోవడం కుదరదు అని చెప్తే, కానీ దీన్ని మాత్రం కొంతకాలం వరకు ఆపవచ్చు అని చెప్తాడు. సో ఎవరు కానీ ఏ తప్పు చేయకుండా ఉన్నవాళ్ళు దీనికి సజీవ దహనం చేసుకోవాలని చెప్తే సో ఒక వ్యక్తి అయితే వస్తాడనమాట. సో రాజారాం మేఘ్వాల్ అనే ఒక వ్యక్తి వచ్చి నేను సజీవ దహనం అవుతానని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన వెంటనే సో ఇక్కడ అతన్ని సో పూర్తి చేసి సజీవ దహనం చేసేసి అప్పుడు 1459లో ఈ కోటకు పునాది వేస్తారనమాట. సో ఇంత స్టోరీ ఉంది చూసాడా. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఒక సమాధి పైన ఈ కోట నిర్మించడం జరిగింది. సో అందుకే అంత గంభీరమైన కోట అని నేను చెప్పాను. అందుకే అండ్ లోపలికైతే మనకి మ్యూజియం ఉంటుంది. సో లోపలికి కూడా వెళ్ళిపోదాం మనం ఇంకా ఎంట్రన్స్లో. ఇక్కడ మెహరాన్ గర్ అనే ఫోర్ట్కి పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ జోధ్పూర్ రాజులు సో రాథోడ్ రాజులు అండ్ మనకు సూర్యవంశీ రాజులు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. సో మెహర్ గర్ అనే ఫోర్ట్ ఉండేది. సో మెహర్ అంటే సో సూర్యుడు అన్నమాట, గర్ అంటే కోట అన్నమాట. సో మెహర్ గర్ అనే ఫోర్ట్ను సో కాలక్రమేణా మెహరాన్ గర్ ఫోర్ట్గా అయితే మారిందనమాట. సో ఇది అదే అనమాట, అందుకే ఆ పేరు వచ్చిందనమాట. అండ్ వెళ్దాం మనమైతే ఇంకా లోపలికి వచ్చే దారి ఇదన్నమాట. మనం ఎగ్జిట్ ఇలాగ వెళ్ళిపోతాం అనమాట. అండ్ రక్షణ కూడా చూడండి ఎంత పవర్ఫుల్గా బిల్డ్ చేశారో. సో ఫిరంగులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇలా ఎంట్రన్స్లోకి లోపలికి వస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతుంది చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, సో ఇదే దౌలత్ ఖానా చౌక్ అనమాట. సో ఇది మొత్తం కంప్లీట్గా రాజస్థానీ స్టైల్ అనమాట. చూడండి ఎంత రెడ్ శాండ్ మీద ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అసలు. చూడండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అని చూసారా. సో అదనమాట ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంది. అండ్ ఇంకా మనం కొంచెం లోపలికి కూడా వెళ్దాం. ఇంకా ఇక్కడికి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా సో శృంగార్ కోటియాడ్ అనమాట. ఇక్కడ చూడండి మనకి చూస్తే ఇదంతా ఒక వుడ్ వర్క్ లాగా కనబడుతుంది కదా, కాదు కంప్లీట్గా సో రెడ్ శాండ్తో చేసిందన్నమాట. చూడండి చాలా 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 బాగుంది అసలు. అండ్ ఇక్కడ చూడండి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు సో ఇలా వస్తారనమాట. ఇలా వచ్చేసి ఫస్ట్ దీన్ని విజిట్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫస్ట్ బ్లాక్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా దీన్ని చౌలా అంటారన్నమాట. సో ఇవి వచ్చేసి ఏనుగుల పైన పెట్టి కూర్చోవడానికి సో ఇవి వాడేవారు అన్నమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ, ఇప్పుడు ఇవన్నీ అవేనమాట కంప్లీట్గా. సో ఏనుగుల పైన వీటిని పెట్టేసి వెళ్ళడానికి వీటిని పెట్టేవారు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాక్ అనమాట. ఫస్ట్ మీరు ఇది విజిట్ చేసుకున్న తర్వాత ఇది సెకండ్ బ్లాక్ అనమాట. సో ఇలా రావాలి మీరు వచ్చేసి. అండ్ ఆ టైంలో అప్పట్లో యూజ్ చేసినటువంటి పల్లకీలు అన్నమాట ఇవి. చూడండి చూస్తున్నారు కదా, అన్నీ వాళ్ళు అప్పుడు వాడినప్పుడు అటువంటివి పల్లకీలు ఉంటారు కదా రాణులు తీసుకెళ్ళడానికి. సో మ్యారేజెస్లో వాటికి యూజ్ చేస్తారు కదా, వాటి అన్నమాట. చాలా బాగుంది. స్టిల్ అన్నీ జాగ్రత్తగా స్టోర్ చేయడం జరిగింది ఇక్కడైతే ప్రతి థింగ్ని. సూపర్, చాలా పెద్ద థింగ్. ఇలా తీసుకెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడ పల్లకి మీకు పిక్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా తీసుకెళ్ళాలన్నమాట. సో రాణుని అలాగా చూడండి కదా, ఇంకా పెద్దదన్నమాట. ఇంకా సో
ఇలా రాను అలా వెళ్ళేవారు అన్నమాట. అప్పుడు బ్లాక్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ సేమ్ ఇలాగే వెళ్ళిపోవాలి. ఫస్ట్ మీకు కోటి ఆర్ట్ చూపించాను కదా, సో అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇంకా మేడం వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చారంట. మనం ఇండియాలో ఉండి కూడా చూడమనుకోండి ఇలాంటి ఖచ్చితంగా రండి మీరైతే. How do you feel visit India? It's the most beautiful. And the architecture and the artwork. Very beautiful architecture. Yes, and it's so detailed. Superb. అండ్ మనకి ఇక్కడ థర్డ్ బ్లాక్లోకి వస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి బంగారు పూత పూసిన పల్లకి అన్నమాట. చూస్తున్నారు కదా ఇదంతా. సో ఇదేంటంటే అభయ్ సింగ్ సో గుజరాత్ గవర్నర్ని ఓడించి సో ఇక్కడ ఈ పల్లకిని తీసుకొచ్చాడు అనమాట 1730లో అయితే. సో దానికి సంబంధించిన పల్లకి అన్నమాట ఇది. అండ్ ఆ టైంలో వాడిన ఫిరంగులు అండ్ స్వాట్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. చూపిస్తాను మీకు అన్నీ. చూడండి, స్వాడ్ మహారాజా అజిత్ సింగ్ వాడిన కత్తి అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు అన్ని వాళ్ళు వాడిన కత్తులేదు, తల్వార్స్ స్వాడ్స్ అన్నీ అవన్నమాట. అండ్ ఇక్కడ చూడండి సేమ్ అన్నీ అలాగే ఉన్నాయి అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి సో కతార్ అంటారు దీన్ని. ఇలా తీసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు అనమాట. రైఫల్ కూడా యూజ్ చేస్తారు. అండ్ వచ్చేసి షీల్డ్ అనమాట, ప్రొటెక్షన్. సో వార్లో యూజ్ చేస్తారు అనమాట. హెల్మెట్. సో ఇదంతా ఐరన్తో ఉంటుంది. యుద్ధాల్లో వాళ్ళు వాడినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా, సో చూడండి ఇక్కడ. సో బయటికి తీసుకెళ్ళడానికి అండ్ రక్షణ చేసుకోవడానికి సో వాడేవాళ్ళు అన్నమాట. చూడండి ఇవన్నీ అవే మనకి ఇక్కడికి చూస్తున్నారు కదా, అన్నీ అప్పటివేనమాట వస్త్రాలు మొత్తం కంప్లీట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శీష్ మహల్ అన్నమాట. సో ఇదంతా కంప్లీట్గా మిరర్స్ అయితే ఉంటుంది. ఇది ఒక డైనింగ్ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు అనమాట కింగ్స్ అప్పుడు. ఎంత బాగుందో, సూపర్ ఉంది అంబియన్స్ లైటింగ్. ఇక్కడ ఫ్లాష్ అయిపోతుంది, కింద రిస్ట్రిక్షన్ ఉంది కదా, తోటి ఫ్లాష్తో తీయాలి. ఇలా బైక్ వస్తే ఇది వచ్చేసి కూల్ మహల్ అనమాట. చూస్తున్నారు అండ్ ఇక్కడ పాలన జరిపేవారు గైస్. అంతా ఒరిజినల్ గోల్డ్ పూత పూసిందనమాట. సో గోల్డ్ పెయింట్ కాదు, అంతా గోల్డ్ పూత పూసిందనమాట. చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు కల్చరల్ యాక్టివిటీస్ ఓన్లీ ఫర్ రాయల్ ఫ్యామిలీస్ అనమాట. రాయల్ ఫ్యామిలీస్ వచ్చి డ్యాన్స్ షోస్ పెడతారు కదా అప్పుడు వాళ్ళు. సో నృత్య కళాకారాలు అట్లాంటివి అండ్ అలా జరిగేవన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇది పూల్ మహల్. ఆ పైన అంతా కూడా గోల్డ్ వెళ్ళండి. సూపర్ ఉంది అసలు, నైస్. బయటకు వస్తే మనం ఇందాక వచ్చాం కదా అక్కడ, సో అదనమాట స్పాట్. ఇలా ఎలాగ నుంచి ఇక్కడ ఇటు వెళ్ళిపోవాలన్నమాట బైకింగ్. సో మొత్తం ఓవరాల్గా ఒక 5 to 6 ఫ్లోర్స్ ఏమో ఉందనుకుంటా హైట్ నాకు తెలిసి. సూపర్ ఉంది అసలు, యాంబియన్స్ లైటింగ్ అదిరిపోయింది అనమాట. అండ్ ఇది చూసాక మళ్ళీ పైకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా నాకు తెలిసి. వెళ్దాం. ఇలా ఇటు వస్తే సో చిన్న కోర్ట్యార్డ్ కనబడుతుంది చూసారా. సో ఒక వ్యూ పాయింట్ లాగా అనుకోండి, ఇక్కడ నుంచి సిటీ అంతా కనబడుతుంది. చాలా బాగుంది అనుకోండి, చూపిస్తాను మీకు. అండ్ చూడండి, సో మనకు ఇందాక అక్కడ ఉన్న పైకి వచ్చాం కదా, అండ్ చూడండి అంతా సిటీ వ్యూ కనబడుతుంది ఇక్కడ నుంచి. అండ్ మనకి ఇక్కడ ఒక రూమ్ ఉంది చూసారా. సో ఇది ఆర్మర్ అన్న. వెళ్దాం మళ్ళీ కోర్ట్యార్డ్ నుండి ఇలా వస్తే అప్పుడు వాడినటువంటి స్వాట్స్ కత్తులు అవన్నీ కనబడుతుంది చూసారా. సో ఇవన్నీ అవే చూడండి, చాలా పురాది షీల్డ్ ఇది. అండ్ ఇక్కడ చూడండి తల్వార్, సుతన్ పాట, కాండ చూడండి. దీని పార్ట్స్ ఆఫ్ ఇట్స్ ఇట్లా పట్టుకుంటారు చూసారు దీన్ని. సో దీని పార్ట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ట్యాంక్ బట్ సూపర్ కథోలి మన ఇక్కడ ఫార్మర్స్ అన్నమాట. అంతే. సో ఇదంతా ఆర్మరీ అనమాట. యుద్ధ సమయాలు ఉపయోగించే కత్తులు, చిన్న కత్తులు చూడండి. అప్పుడు చూడండి ఆ టైంలో ఒకసారి షార్ప్నెస్ చూడండి ఎంత అదిందో. పొడిస్తే ఇంకా అంతే ఇంకా సంగతి. అలా ఉండేది.
బల్లాలు అనమాట. యుద్ధ సమయంలో ఇలా సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తాకస్ నివాస్ అనమాట. సో తాకస్ రాజు యొక్క బెడ్రూమ్ అనమాట. మనం చూస్తుంటే నివాస్ అంటే బెడ్రూమ్ కదా, సో అదనమాట. సో గెస్ట్లను ఇన్వైట్ చేసినప్పుడు కూర్చోడానికి అంత బయట. సో ఆయన ప్యాలెస్ అనుకోండి, ఇంకా అంత ఈ విధంగా డిజైన్ చేసుకున్నాడు. మరి మాత్రం ఉంటుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా మనం. లేదు చూడండి ఎంత ఏరియా అయితే కవర్ అయ్యి ఉందో. సో అంతా రక్షణ కూడా అన్నమాట. ఇక్కడ అంత కనబడేదంతా. సో అంతా బైక్ పార్కింగ్ అంటే దాంతో ఎంట్రెన్స్. ఒక ఫాదర్ కలిశాడు. సో ఇజ్రాయెల్ నుంచి వచ్చాడంట. సో మొన్న మార్నింగ్ చూశాడు. సో ఇక్కడ కూడా వచ్చాడు అతను. నన్ను చూసి, సో నేను చూసాను నేను చెప్పేసి సో ఎప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాను, 3 weeks నుంచి ట్రావెల్ చేస్తున్నాను. సో అక్కడ ఢిల్లీ అన్ని కవర్ చేస్తూ వస్తున్నాను అని చెప్తున్నాడు. నైస్ నైస్ అని చెప్తాను. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎక్కడ ఉంటే నాకు కూడా ఐడియా లేదు. నాకు ఎట్లా అనిపిస్తుంది ఐడియా వెళ్ళిపోతా సోలో ట్రావెల్. సో సోలోగానే వస్తాను అని చెప్తున్నాను. నైస్ సూపర్ అతను. సో ఇక్కడ పక్కనే మనకి ఓపెన్ ఏరియా. సో ఇది జానకి మహల్ అన్నమాట. ఇక్కడ చూస్తుంటే సో ఇది వచ్చేసి మోతి మహల్ అనమాట. సో జానీ మహల్ అన్నాను నేను. చూస్తున్నారు కదా, ద ప్లేస్ విచ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ పీరియడ్ రూమ్స్ ఫార్ 16th century దీన్ని చేశారంట. అండ్ ఇక్కడ నృత్య కళాకారాలు జరిగేటనమాట. సో విధ రాజులు ఇక్కడ కూర్చొని చూసేవారు అనమాట. సో వాళ్ళు ఇక్కడ కూర్చొని, సో మీన రాజు గారు అక్కడ కూర్చొని వీక్షించేవారు అనమాట. చూస్తున్నారు కదా అంతా సూపర్. సో ఇది వచ్చేసి జానకి మహల్ అన్నమాట. చూశారు కదా. సో అప్పుడు లేడీస్కి పర్దా సిస్టమ్ ఉండేదన్నమాట. సో అప్పుడు ఎవరికి కనిపించకూడదు అన్నట్టు, మొహం వరకు కనిపించకుండా ఉండేదన్నమాట. అండ్ ఇవన్నీ వాళ్ళు అప్పుడు యూజ్ చేసినటువంటి ఉయ్యాలలు అన్నమాట, కనిపించకుండా. సో ఈ కిటికీలు చూసారా, కిటికీ నుంచి బయట వీక్షించేవారు అనమాట. సో అప్పుడు జరిగితే సంబంధించినటువంటివి ఇవన్నమాట. చాలా బాగుంది కూడా. సో అంతే ఇంకా. సో అండ్ ఈ మోటి మహల్తో అయితే సో ఇక్కడ టూర్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట, మహల్ చూడడం. అండ్ ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం ఇంకా. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళి సో 1 kilometer దగ్గరలో ఉన్న జశ్వంత్ తాండాకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగుంది ఫోటో కూడా, చూపిస్తాను మీకు బయటికి ఏమైనా వీలుంటే. బయటకు అయితే ఇదనమాట దాని. గాయస్ ఇప్పుడైతే జశ్వంత్ తాడాకి అయితే వచ్చేసాను అనమాట. సో మనకు ఏం లేదు, మెహ్రాన్గఢ్ ఫోర్ట్ పక్కనే ఉంటుంది. సో అంతా కూడా ఒక 500 meters కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, సో అదే అన్నమాట జశ్వంత్ తాడా. సో లోపలికి ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట మనకు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం ఇంకా. చాలా బాగుంది, ఒక ప్యాలెస్ లాగా కనబడుతుంది. వెళ్తూ మాట్లాడేసుకున్నాను. సో 30 rupees అంట టికెట్. సో లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ లోపలికైతే వెళ్ళిపోదాం మనం. లోపలికి ఇలా వచ్చేసాం. ఇది జశ్వంత్ తాడా చూస్తున్నారు కదా. సో ఇదంతా అదే అనమాట. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 200 సంవత్సరాల క్రితం సో లావా వచ్చి ఇక్కడ మనకి కెనియాన్ చూస్తున్నారా, ప్రొటెక్షన్ లాగా. సో అప్పుడు అయినాయి అంట. ఈ రాక్ ఈ కెనియాన్ చూసారా, అప్పుడు అయినాయి అంట, అప్పుడు ఫామ్ అయినాయి అంట. అండ్ ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా 72 hectares ఉంటుందంట. సో ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ ఇవన్నీ బ్యాన్ అంట. మరి ఎంతో ఫుడ్ ఏది అలో చేయట్లేదు లోపలికైతే. చాలా సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకున్నారు దీన్ని. అంటే అండ్ దీనికి కూడా సో లేక్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నమాట అప్పుడు. మరి 72 acres అంటే ఆ మాత్రం ఉండేదిలేండి. వచ్చేసి జియోలాజికల్ మాన్యుమెంట్గా అయితే ప్రకటించారన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సో జియోలాజికల్ వాళ్ళే దీన్ని రన్ చేస్తున్నారన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే. చిన్న పార్క్ లాగా కూడా చూసుకోండి, రెస్ట్ తీసుకోవడానికి, ప్రశాంతంగా కూర్చోవడానికి. మనకు జశ్వంత్ తాడా అంటే ఏంటంటే సో ఇక్కడ జోధ్పూర్ రాజుల యొక్క సమాధులు ఉంటాయి అన్నమాట. క్షత్రియాస్ అంటారు వాటిని. అండ్ చూసారు కదా బయట చాలా బాగుంది, అసలు సూపర్ ఉంది. వెళ్దాం లోపలికి కూడా. ఇదే జశ్వంత్ తాడా అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకు సర్దార్ సింగ్ 1999లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తన తండ్రి అయిన మహారాజా జస్వంత్ సింగ్ కోసం అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో దీన్ని వచ్చేసి రాజస్థాన్ తాజ్మహల్ అంటారన్నమాట. సో దీన్ని వచ్చేసి కంప్లీట్గా మనకు సో పాలరాతితో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీన్ని నాకు తెలిసి సో రాజస్థాన్ తాజ్మహల్ అనడంలో ఎటువంటి సందేహం అయితే ఉండదన్నమాట.
చాలా చాలా బాగుంది. ఇది కూడా అవుట్లుక్ చూడండి, సేమ్ తాజ్మహల్ లాగానే ఉంది. నిజంగా సూపర్ ఉంది. సో మనం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. లోపల సింగార్ది వచ్చేసి సో సమాధి ఉంటుంది అనమాట టాంబో. లోపలికి కూడా వెళ్ళిపోదాం మనం ఒకసారి అయితే చూద్దాం అంతా. సో ఇక్కడ మన ఎక్కువ ఇలా వస్తే సో మనకు వెళ్ళొచ్చు అనమాట లోపలికి. అండ్ షూస్ మనం ఇప్పాలి ఇక్కడ సేమ్ తాజ్మహల్లోగా అంతే. నేను వెళ్ళాను లేని తాజ్మహల్కి. సో మనకి ఇదే సవాయ్ జయసింగ్ గారి యొక్క సమాధి చూడండి. సో ఆయన జ్ఞాపకార్థం అయితే ఇది కట్టించడం జరిగింది, చూస్తున్నారా చూడండి. సో ఒక దీనికోసం మాత్రమే కట్టించారన్నమాట. తాజ్మహల్లో కూడా అంతే చూసాను. సో అక్కడ కూడా అంతే టాంబే ఉంటుంది. దాని గురించి అంత పెద్దగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. చూపిస్తాను ఒకసారి. ఫొటోస్ అయితే ఉన్నాయి లోపల చూడండి, చాలా బాగుంది అసలు, చాలా బాగా చూడడానికి వస్తారు అనమాట. బయటికి ఇలా కనబడుతుంది, చాలా బాగుంది అవి కూడా. ఇక్కడ అంతే ఇంకా. సో సమాధి ఉందన్నమాట ఒకటి చూపించాను కదా. అండ్ ఇంకా అసలు ఈ కెనాల్స్ హైలైట్ ఉన్నాయి. అసలు ఆ లావా త్రూ ఏర్పడే అంటే చాలా బాగున్నాయి అసలు చూడండి. బ్యాక్ సైడ్లో మంచి అట్రాక్షన్ స్పాట్ అనమాట. ఇక్కడ నుంచే సిటీ అంతా వ్యూ అంతా కనబడుతుంది. సో ఇక్కడ నుంచే సిటీ స్టార్ట్ అవుతే ఇదంతా ప్లస్ మనకు మెహర్గఢ్ ఫోర్ట్ కూడా కనబడుతుంది. ఇదంతా సిటీ అంతా చూడండి ఎంత బాగుంది. అండ్ దీని అవుట్లుక్ చూడండి, చాలా చాలా బాగున్నాయి నిజంగా. సూపర్ ఉంది గైస్. ఆ సిగ్నల్ టవర్లే అండి, మనకి ఎనాన్సే అదిరిపోయినాయి అసలు, చాలా బాగుంది. ఇంకా నేను ఇక్కడ నుంచి వచ్చేసి ఉమేద్ భవన్కి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఓవరాల్గా ఒక 7 to 8 kilometers ఉంటుంది అనుకున్నా, నాకు తెలిసి అంతే 7 to 8 kilometers ఉంటుంది. ఇంకా అక్కడికైతే వెళ్దాం మనం అయితే వచ్చేసి. సో ఇంకా ఉమేద్ భవన్ కూడా వచ్చేసాను, బైక్ పార్కింగ్లో పార్క్ చేసేసి వచ్చాను అనమాట. సో ఇది చిత్తూరు కొండ అనమాట, మౌంటైన్. సో హైట్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ చూస్తే మెహరాన్గఢ్ ఫోర్టు అండ్ మనకి అది కూడా కనబడుతుంది అనమాట, తాడా రెండు కనబడుతుంది. ఎంట్రెన్స్ అనమాట మనకు కనిపిస్తుంది చూడండి. సో ఎంట్రెన్స్ పక్కన అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎంట్రెన్స్లోకి ఎంటర్ అయిపోయి టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం మనం. ఇంకా టికెట్ తీసేసుకున్నాను చూడండి, 60 rupees తీసుకున్నారు. ఉమేద్ భవన్ ప్యాలెస్. సో చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్ద ఉందంటే మామూలు లేదు. అండ్ ఇది గుట్ట మీద హైట్లో ఉంది కాబట్టి చాలా చల్లగా వస్తుంది అసలు చూడండి. గాడ్ చాలా వస్తుంది, చల్లగా ఉంది అంతా ప్రదేశం కూడా. అండ్ అంత పార్క్ తోటి నీట్గా క్రియేట్ చేశారు ఇక్కడ. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉందనుకుంటా, చూద్దాం చూడండి అనమాట. సో అక్కడి నుంచి ఎంట్రీ వచ్చాయన్నమాట మనం. అండ్ అంతా పార్క్లాగా డిజైన్ చేశారు ఇక్కడంతా, సూపర్. ఈ మ్యూజియం ప్యాలెస్ని కట్టినప్పుడు అయితే సో ఇక్కడ అప్పట్లో దీన్ని వరల్డ్ ప్రైవేట్ రెసిడెన్సీగా దీన్ని అయితే పిలవడం జరిగింది తర్వాత. సో ఈ ప్యాలెస్ వచ్చేసి 3 different టైప్స్లో ఉంటుంది అనమాట, అంటే 3 భాగాలుగా ఉంటుంది మనకి ఇదైతే. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లోపలికి ఎంట్రీ వస్తాం, టికెట్ స్కాన్ చేసి చూపించారు. అండ్ చూస్తున్నారు కదా, ఇది మ్యూజియం అనమాట. మొత్తం 3 parts అని చెప్పాను కదా. సో మొత్తం వచ్చేసి ప్యాలెస్ 3 parts ఏంటంటే, సో ఫస్ట్ పార్ట్లో రాయల్ ఫ్యామిలీ నివసిస్తున్నారు ప్రజెంట్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మ్యూజియం అన్నమాట ఇదే. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకు హోటల్గా కన్వర్ట్ చేశారన్నమాట కంప్లీట్గా, చూశారు కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హోటల్ మోడల్ అన్నమాట ఇది మెయిన్. సో ఈ మొత్తం గదులు వచ్చేసి 352 గదులు ఉన్నాయంట గాయస్, ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ. సో యూరోపిక్ సార్సనిక్ స్టైల్లో దీన్ని నిర్మించడం జరిగింది, చూశారు కదా ఎంత బాగుందో అసలు. ఇలా చూస్తూ అయితే ఒక్క గంటలో కూడా ఎంటర్ అయిపోయాం మనం. సో ఇలా వస్తే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినప్పటి వంటి ఉన్నాయి చూసారు కదా, ఎంత బాగున్నాయి అసలు, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు దొరకలేండి ఇవేమి ఐటమ్స్ చాలా వరకు, మీల్స్ దొరుకుతాయి బట్ అంత ప్యూరెస్ట్ ఫామ్లో ఉండవు. చూడండి డైనింగ్ టేబుల్ అప్పుడు ఇలా ఉండేది వాళ్ళకి, అంత నీట్గా ప్రాపర్ డిజైన్తో. సో ఇది తెలుసుగా మీకు, సాంగ్స్ వినేవాళ్ళు వాళ్ళు, హార్మోనియం లాగా డిస్క్ వేసి. చూడండి వాళ్ళు వాడిన సోఫాస్ అన్నీ ఉన్నాయి అనుకోండి ఇక్కడ. వాళ్ళు వాడినప్పుడు ఫోటో చూడండి ఇక్కడ ఐటమ్. సో అప్పుడు వాళ్ళు వాడినటువంటి డిజైన్ థింగ్స్ అనమాట, క్లాక్స్ అంటారు కదా. సో క్లాక్స్ ఇవన్నీ చూడండి ఎంత డిఫరెంట్ క్లాక్స్ ఉన్నాయో. సో ఇంత బాగుండేది, అప్పుడే బాగుండేది లేని క్లాక్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయో. అండ్ 17th టైంలో ఇలా ఉండేది, సో ఇప్పుడు ఇలా అయిపోయింది చూసారా, అది ఇంకా సంగతి.
ఎక్కడి నుండి ఎక్కడికి జనరేషన్ చేంజ్ అయిపోయింది అనేది చూసుకోవచ్చు మనం ఇక్కడ క్లియర్గా విషయాన్ని. ఇవన్నీ వాల్ క్లాక్సే చూడండి ఇక్కడ సైడ్స్ కూడా. సో ఈ విండ్ మిల్స్ లాగా ఉన్నాయి డిజైన్ అయితే ఇవి. ఏంటంటే ఒక మనం 3 భాగాలని చెప్పాను కదా, ఒక భాగం మాత్రమే చూడవచ్చు, అది కూడా మ్యూజియమే. మ్యూజియం అంటే చాలా చిన్నగా ఉంది, మ్యూజియం అంత పెద్దగా ఏం లేదు, చిన్నగా ఉంది. ఒక మీరు 5 to 20 మినిట్స్లో కవర్ చేయవచ్చు అంతా. అంతే. ఇంకా నేను పెద్దగా ఉంటుందనేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మీకు మోడల్ చూపించాను కదా, చాలా పెద్దదన్నమాట ఇదైతే భవన్. సూపర్. సో అప్పుడు వాడిన ప్రతి ఒక్క దానికి చూడండి, మామూలుగా మనకు వుడెన్ బాక్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి దీన్ని. సో ఒక ట్రీని ఎంత నీట్గా డిజైన్ చేశారని మనకు క్లియర్గా కనబడుతుంది. సో దానిపైన ఒక లేయర్ కదా అసలు పాట్ లాగా ఉన్నట్టు కనిపించడానికి అట్లా డిజైన్ చేసేది అది సూపర్. ఇంకా అసలు దీని పక్కదానికి కూడా అలే ఉంది చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. 8.6 ఉంది ఇక్కడ, నైస్.